కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. శోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ధనుర్మాసంలో 4వ రోజు 4వ పాసురాన్ని మనం అర్థానుసంధానంతో ఒక్కసారి చదువుకుందాం. రేపలలో ఆండాళ్ తల్లి నాయకురాలై ముందుండి గోష్ఠిని నడిపిస్తోంది. లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని నిన్న కోరింది. అందరూ బాగుంటేనే కదా మనం కూడా ఆనందంగా ఉండేది. ఈరోజు ఈ రేపలలో ఉండే పెద్దలందరూ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి ఉండడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కోరుకునేటువంటి వర్షం కూడా కురవాలి. ఆ వర్షంతో సస్యశ్యామలమయ్యి అలా తుళ్ళిపడే చేపలతోటి, చక్కని వికసించిన కమలాలతోటి, మంచి ఆకాశానికి ఎదిగినటువంటి ధాన్యం దుబ్బులతోటి సమృద్ధి అంతా ఉండాలి అని కోరుకుంది నిన్నటి రోజున. ఈ సమృద్ధి అంతా కలగాలంటే వర్షం సరిగా కురవాలి. వర్షం కోసమే కదండి వ్రతం చేస్తున్నారు వీరందరూ కూడాను. పెద్దలు వర్షం కోసం కన్నెపిల్లలందరితో వ్రతం చేయించమని కృష్ణ పరమాత్మని ఆజ్ఞాపించారు. కాబట్టి అలాంటి మంచి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నారు. ఈరోజు రేపలలో ఈ ఆండాళ్ తల్లి ముందుకి ఈ గోష్ఠి అంతా ముందుండి నడిపిస్తోంది కదా ఈవిడ అని పర్జన్య దేవుడు అంటే వర్ష దేవుడు వచ్చేటట. తల్లి, నీ వ్రతానికి నేనేమైనా చెయ్యాలా అని అడుగుతున్నాడట. ఆయన ఎందుకు వచ్చాడండి మధ్యలోనూ అంటే భగవంతుడి కోసమే వీళ్ళు వ్రతం చేస్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప తపస్సులు చేస్తే కానీ దొరకనటువంటి పరమాత్మ వీరి ప్రేమకి కట్టుబడిపోయి ఉండే స్థితి ఉన్నది కదా. ఆయన దగ్గరికే వీరందరూ వెళ్తున్నారు. అలాంటి భాగవతులు నేను ఆశ్రయించి ఉంటే నాకు కూడా ఉన్నతి కలుగుతుంది అనే ఉద్దేశంతో పర్జన్య దేవుడు వచ్చాడట. నేను కూడా ఈ వ్రతంలో పాలు పంచుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడట. నేనేమైనా చేయనమ్మా అని వచ్చాడట. గొప్ప గొప్ప మహర్షులు తపస్సులు చేశారు, చాలా సంవత్సరాలు చేశారు. దేవతలైనా రాక్షసులైనా చాలా సంవత్సరాలు తపస్సు చేశారు పరమాత్మ కోసం. కానీ రాక్షసులు చేసిన తపస్సులు స్వార్థం కోసం అయినాయి కాబట్టి వారి కోరికలు లోకక్షేమం కావు కాబట్టి అవి తీరలేదు. సత్వగుణ సంపన్నులైతే మహర్షులు మంచివారైతే గనక, అంటే మంచి ఆలోచనలతో ఉన్నవారైతే వారి కోరికలు లోకానికి క్షేమాన్ని కలిగిస్తాయి. పరమాత్మ కూడా పూర్తిగా అనుగ్రహిస్తాడు వారిని. అలాంటి తపస్సులు చేసిన వారికే భగవంతుడు ఒక్కొక్కసారి లభించడే. అలాంటి కుడి ఎడమ తెలియనటువంటి ఈ గొల్లలు కదా, ఈమె భగవంతుడిని పొందడానికి ఏదో వ్రతం చేస్తుందట. అదేదో చూద్దాం అని దేవతల గుంపు అంతా వచ్చిందట. ఆ గుంపులోని పర్జన్య దేవుడికి పర్జన్యుడు బయటికి వచ్చి ఈమెను అడిగాడు, ఏం చేయమంటావు అని అడిగాడు. సరే, ఇప్పుడు ఆజ్ఞాపిస్తోంది గోదాదేవి ఈ పాసురంలో పర్జన్య దేవుణ్ణి, నువ్వు వర్షం కురవాలి, ఇలా కురవాలి, ఇలా కురవాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తోంది. ఈవిడెవరండి ఆజ్ఞాపించడానికి? నారాయణుడు కదా, అందరికీ స్వామి అనేటువంటి వాడు యజమాని ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలా కురవాలి. మధ్యలో గోదాదేవి ఆజ్ఞాపిస్తే అలా కురుస్తాడా పర్జన్య దేవుడు? కురుస్తాడు. మనం ఒక పనివాడిని పెట్టుకున్నప్పుడు ఇంట్లో యజమాని మాట్లాడతాడు, జీతబత్యాలైనా అగ్రిమెంట్ అయినా యజమాని రాస్తాడు. కానీ ఇంట్లో ఉన్న భార్యకి పిల్లలకి కూడా పని చేస్తాడు కదా పెట్టుకున్న నౌకరు. అలాగే వీళ్ళందరూ కూడా అధికార పురుషులు. పరమాత్మకి వివిధ డిపార్ట్మెంట్స్ అలాట్ చేయబడినటువంటి వారు వీళ్ళందరూ పరమాత్మ సహాయకారులుగా వీళ్ళందరినీ తాను ఉంచుకున్నాడు. నువ్వు ఈ వర్షం సంగతి చూడు, నువ్వు ఈ గాలి సంగతి చూడు అని చెప్పి అందరినీ కూడా తను నియమించుకున్నాడు. ఎలా అయితే నారాయణుడికే ఈ జీవులందరూ చెంది ఉంటారో అలాగే లక్ష్మీదేవికి కూడా చెందే ఉంటారు వీళ్ళు. అందులో డౌట్ ఏమీ ఉండదు. అలా జీవుడు
జీవుడంటే మనందరం కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం కదా, మనందరిలోనూ జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. నేరుగా పర్జన్యదేవుణ్ణి ఎలా కురవాలో ఆజ్ఞాపిస్తోంది ఈరోజు పాసురంలో. భగవంతుడి ఆజ్ఞ కంటే కూడా భాగవతుల ఆజ్ఞ దేవతలందరికీ కూడా శిరోధార్యమే ఉంటుంది. పరమాత్మ అనేక అవతారాలు ఎత్తి వచ్చాడు కదా. ఎందుకు అవతారాలు ఎత్తాడండి అంటే భాగవతాపచారం పొరామయ్యాలే అంటారు వ్యాఖ్యానంలో. తన భక్తుల పట్ల ఎవరైనా అపచారం చేస్తూ ఉంటే, వాళ్ళకి హాని కలిగిస్తూ ఉంటే అది సహించలేక వచ్చాడండి. ధర్మరక్షణ కోసం వచ్చాడండి, దుష్ట శిక్షణ కోసం వచ్చాడండి. వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది భాగవతాపచారాన్ని సహించలేడు. తన భక్తుల్ని ఎవరన్నా బాధ పెడితే సహించలేడు. తనని బాధ పెట్టినా, తనని తిట్టినా భరిస్తాడు. భాగవతుల్ని ఏమైనా చేస్తే మాత్రం భరించడు. యుద్ధం జరుగుతోంది, రామరావణ యుద్ధం. రాముడి మీదకి ఎన్నో బాణాలు వేశాడు రావణాసురుడు. ఊరుకున్నాడు. ఆ వేసేవాడు ఏం చేశాడు, డైరెక్షన్ మార్చి ఆ రాముడు హనుమంతుడి భుజాల మీద ఉన్నాడు, హనుమ మీద వేయడం ప్రారంభించాడు రావణాసురుడు. కోపం వచ్చేసింది ఇంకా రామచంద్రమూర్తికి. హనుమ మీద వేస్తావా నువ్వు బాణాలని చెప్పి టక్క సంధించేశాడు రావణాసురుడి మీద బాణాలు. తన మీద వేసినా సహించాడు, కానీ తన భక్తులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోడు స్వామి. అలా భాగవతులు అంటే పరమాత్మ చేతే కోరబడేవారు. భక్తులు అంటే వీళ్ళు పరమాత్మని కోరుకుంటారు. భాగవతులు పరమాత్మే కోరుకునేంత భక్తి కలిగిన వారు వీరు. అలాంటి భాగవతాజ్ఞ దేవతలందరికీ కూడా మీరరానిదై ఉంటుంది. వ్రేపల్లెలోనికి వచ్చాడు ఈ పర్జన్యదేవుడు, దాసోహం సమర్పించాడు, ఆజ్ఞాపించమన్నాడు. నిజమేనా అండి? ఇలా జరిగిందా అసలు అంటే జరిగింది కాబట్టే ఆండాళ్ళ తల్లి చెప్తోంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్తే ఆ రేపలలో అందరూ కూడా అదే చేసేస్తూ ఉంటారు. మరి అలాంటిది కృష్ణ పరమాత్మ యొక్క పరివారంలోని వాడు ఈ పర్జన్యదేవుడు అయినప్పుడు పర్జన్యదేవుడు వచ్చి అడగడా? అందులో ఆశ్చర్యం ఏముంది కనుక? ఏమీ లేదు. యముడు తన సేవకులను పంపించేటప్పుడే వారి చెవిలో రహస్యంగా చెప్తాడట, మధుసూదన ప్రపన్నాన్, ఎవరైతే మధుసూదన్ని ప్రపత్తి చేసి ఉంటారో, మాకు రక్షకుడు స్వామి మధుసూదనుడే అని నమ్మి ఉంటారో వాళ్ళకి నేను ప్రభువుని కాదు, వాళ్ళకి నేను నియామకుణ్ణి కాదు, వాళ్ళని తీసుకొచ్చే అధికారం మీకు లేదు, నాకు లేదు. అందుకని ఇంకా చెప్పాలంటే ఆ భాగవతులే, ఆ మధుసూదనుడి యొక్క భక్తులే నాకు ప్రభువులు సుమా అని అంటాడు. అంటే పరమాత్మ యొక్క నామం చెప్తే చాలు, మనకి యముడితో పని ఉండదు అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆழிమழை కన్నా ஒன்னு நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்தோ கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சார்ங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராடா மகிழிந்து ఏలోరెంబావాయ్. ఆழிమழை కన్నా, ఆഴి అంటే సముద్రం అని ఒక అర్థం, చక్రం అని ఒక అర్థం, గంభీరమైనటువంటి స్వభావం కలిగిన వాడు అని ఒక అర్థం. ఇక్కడ ఆழிమழை కన్నా అంటే వర్షానికి అంతటికీ కూడా గంభీర స్వభావంతో వర్షానికి అంతటికీ నిర్వాహకుడిగా ఉండే ఓ పర్జన్యదేవా అని పిలుస్తున్నారు. కన్నా అంటే నిర్వాహకుడా అని కూడా అర్థం ఉంది. నీ ఒన్ను నీ కైకరవేల్, కొంచెం కూడా నువ్వు ఏమి సంకోచించకే, అంటే నీకు చెయ్యి ఏం దాచుకోకే, కొంచెం కూడాను హాయిగా సుఖంగా మొత్తం వర్షించేసే. నువ్వు ఎలా వర్షించాలి? ఆழியுள் புக்கு முகந்து కొడు ఆర్తేరి అని అంటున్నారు.
మనం ఏదైనా ఎవరి చేతన ఒక పని చేయించుకోవాలనుకోండి, వాళ్ళని కొంచెం పొగిడి అప్పుడు మనం పని చేయించుకుంటాం. అలాగా వీళ్ళ తల్లి కూడా ఈ వర్షం కోసం పర్జన్యదేవుణ్ణి పొగిడి, ఓ గంభీరమైన స్వభావం కలిగినవాడా, విశాలమైన హృదయం కలిగినవాడా, ఓ వర్ష నిర్వాహకుడా అని చెప్పి పర్జన్యదేవా అని సంబోధిస్తోందట. ఆయన్ని కొంచెం పొగుడుతోంది. ఎవరైనా అర్హతను బట్టే కదండి ఉద్యోగాలు ఇస్తారు. అలాగే నీ అర్హత బట్టే నీకు ఈ నారాయణుడు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు. నువ్వు చాలా విశాలమైన హృదయం కలిగిన వాడివి కాబట్టే నీకింత వర్షం కురిపించేంత. జీవులకు వర్షం లేకపోతే జీవనం ఉందా అండి? లేనే లేదు కదా. అలాంటి గొప్ప హృదయం నీకుంది కాబట్టే స్వామి నీకు ఇలాంటి పోస్ట్ ఇచ్చాడయ్యా. నమ్మకంతో పదవి ఇచ్చాడు. మరి నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటావు కదా. అలాగే నీ ఔదార్యాన్ని కొంచెం కూడా దాచుకోకుండా మాకు వర్షాన్ని కురిపించు. ఎలాగా? ఆழிయుள் పుక్కు ముగందు కొడు ఆర్తేరి. ఆഴి అంటే సముద్రం కూడా చెప్పుకున్నాం కదా. మేఘాలు సముద్రంలోంచి నీటిని గ్రహించి ఆకాశం పైకి అధిరోహించి అప్పుడు ఎక్కడ కురవాలో అక్కడ కురుస్తాయి. ఎక్కడ కురవాలి? పుణ్యం చేసుకునే వాళ్ళు ఉంటే వర్షాలు పడతాయి, పాపం చేసుకునే వాళ్ళు ఉంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు ఉంటాయి అక్కడ. ఈ విషయం మనకి విరాట పర్వంలో తెలుస్తుంది, మహాభారతంలో. 12 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి ఈ పంచపాండవులు మారువేషాల్లో వెళ్ళారు. ఎక్కడ ఉన్నారో ఎలా పట్టుకోవాలి? మళ్ళీ ఒకసారి పట్టుకున్నారనుకోండి, వీళ్ళని అసలు రూపాలు తెలిసిపోయినాయి అనుకోండి, మళ్ళీ పంపించవచ్చు అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి. అప్పుడు మేమే చక్కగా హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకోవచ్చు అని వేట మొదలుపెట్టారు. ఎక్కడా దొరకట్లేదు వాళ్ళు. అప్పుడు విదురుడో లేకపోతే భీష్ముడో చెప్తారు, పంచపాండవులు ధర్మపరాయణులు, ధర్మాన్ని కొంచెం కూడా మీరనటువంటి వారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అదే నీకు గుర్తు అని అంటారు. అప్పుడు రాజ్యాలన్నీ గమనించేసరికి విరాటరాజు యొక్క రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంది, అంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు అని ఆ రాజ్యం మీద దండెత్తడానికి వెళ్తారు. అలా పర్జన్యదేవుడికి కూడా కొన్ని ఆర్డర్స్ ఇస్తాడు కదా, స్వామి నువ్వు ఇక్కడ కురు అక్కడ కురవకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఉంటాయి కదా. నువ్వు ఆ ఆర్డర్స్ని పక్కన పెట్టి నేను చెప్పిన మాట విను. నువ్వు వర్షించాలి అంటే ముందుగా అసలు నీ పొట్టలో నీళ్లు ఉండాలి కదా. గట్టిగా నీళ్లుంటే అప్పుడు నువ్వు గట్టిగా కురుస్తావు. నువ్వు ముందు తాగు. ఎలా తాగుతావు? నడి సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళు. సముద్రం చివరిలో నుంచి తీరంలో నుంచి తాగడం కాదు. ఆழிయుள் పుక్కు ప్రవేశించి అందులో మధ్యలోకి ప్రవేశించి ముగందు కొడు నీటినంతా కూడా నువ్వు గ్రహించు, చక్కగా పీల్చుకో. కడుపారా నువ్వు తాగాక ఆర్తు ఏరి త్రేంచు, బాగా గట్టిగా ఆకాశాన్ని అధిరోహించి గట్టిగా త్రేయించు. ఎప్పుడు త్రేనిపు వస్తుందండి? కడుపు నిండిపోతే మనకి త్రేనిపు వస్తుంది. అలా చక్కగా నీ ఔదార్యానికి తగినట్లుగా ఆకాశాన్ని అధిరోహించి గట్టిగా త్రేయించి ఒక్కసారి సౌండ్ చెయ్యి. అమ్మయ్యా నువ్వు తృప్తిగా తాగావు, గట్టిగా వర్షిస్తావు అని మాకు నమ్మకం కుదురుతుంది అని ఊഴി முதல்வன் ఉరువంబోల్ మేకరుతూ. ఊഴి முதல்வன், ఊഴి అంటే గనక కాలము మొదలైనటువంటి సకల పదార్థాలన్నీ కూడా ఊഴి అని చెప్పబడతాయి. అటువంటి వాడెవరు అంటే శ్రీమన్నారాయణుడే. ఆ కారణభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఉరువంబోల్, ఆయన శరీరం ఎలా ఉంటుందో, ఆయన శరీరం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మెయి కరుతూ, అలాంటి నల్లదనాన్ని నువ్వు కూడా పొందు. నువ్వు కూడా నీ శరీరాన్ని నల్లగా చేసేసుకో. ఎప్పుడు నల్లగా అవుతాడండి? శరత్కాలంలో ఉండే మేఘాలు నల్లగా ఉంటాయా? శ్రావణ మాసంలో ఉండే మేఘాలు నల్లగా ఉంటాయా? దసరాకు వచ్చే మేఘాలు తెల్లవారిపోయి తెల్లగా ఉంటాయి. నీటిలో నీరేమీ ఉండదు వాటిల్లో. అదే వర్షాకాలంలో మేఘాలైతే చక్కగా నీటితో నిండి ఉండి చూస్తేనే మనసుకి ఆనందం కలిగేంత హాయిగా ఉంటుంది. ఆ మేఘం యొక్క వర్ణమే, ఆ రంగే అంత చక్కగా ఉంటుంది. కాబట్టే శ్రావణ మేఘాలు అని అంటూ ఉంటారు. పరమాత్మని కూడా మేఘవర్ణుడు అని పోలుస్తూ ఉంటారు, రంగులోనూ స్వభావంలోనూ కూడాను. ఆ కారణభూతుడైనటువంటి నారాయణుడు యొక్క శరీరం ఎంత నల్లగా అవుతుందో అంత నల్లగా ఉండాలి.
మేఘంలో అయితే నీళ్లు ఉన్నాయి కాబట్టి నల్లగా ఉంది. కానీ పరమాత్మ యొక్క శరీరం ఎందుకు నల్లగా ఉంటుందండి? అది కూడా ఊజి ముదల్వన్ అన్నారు. సృష్టి చేసే సమయంలో పరమాత్మ ఎలా ఉంటాడో అలాంటి నలుపు. పరమాత్మ దయాగుణం సంపూర్ణంగా కలిగినవాడు కాబట్టి ఆయన శరీరం నల్లగా ఉంటుంది అని చెప్తారు. దయాగుణం పరిపూర్ణంగా కలిగినవాడు కాబట్టే ప్రళయకాలంలో ఒక శరీరం అంటూ లేకుండా మనం ఆత్మలు, అచేతనాలు, చేతనాలు అన్నీ కలిసిపోయి ఒక ముద్దలాగా ఆయన ఉదరంలో, కడుపులో ఉంటాం మనం. అలాంటి మనందరికీ కూడా కరుణ కలిగినవాడు కాబట్టి మనందరికీ ఒక శరీరాన్ని ఇచ్చి కర్మ అనుభవంతో మీరు చక్కగా మీ కర్మల్ని, పాపాలని తీర్చేసుకుని పరమాత్మ దగ్గరికి చేరుకోండి అని మనకు ఒక శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు. దయ కలిగిన వాడు కాబట్టి. లోపల ఉంటారులే, నేను హాయిగా ఒక్కడనే ఉంటాను అని అనుకోడు పరమాత్మ. అలా అనుకునే స్వభావం కాదు కాబట్టే ఆయన జాలి కరుణతోటి సర్వేశ్వరుడు సౌశీల్యంతో తన శరీరాన్ని నల్లగా అయిపోతుంది. చేసుకోడు, ఆయనంతటి దయ బయటకు వచ్చేసరికే ఆయన శరీరం నల్లగా అయిపోతుంది. పోనీ నువ్వు మనసులో ఎలాంటి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఓ పర్జనిదేవా, నువ్వు శరీరాన్ని మాత్రం నల్లగా చేసుకో, పైకైనా నల్లగా చేసుకో నువ్వు. పాழிయందోళుడై పర్పనాభన్ కయ్యిల్. పాళి అంటే విశాలమైనటువంటి తోళ్, అందమైనటువంటి భుజాలు కలిగిన వాడు. పర్పనాభన్, ఆ పద్మనాభుని యొక్క కయ్యిల్ ఆజిపోల్ మిన్ని. కై అంటే చేతిలో ఉండేటువంటి, ఆజి ఎప్పుడు చక్రం ఉంటుందే, మిన్ని ప్రకాశిస్తూ ఉంటుందే, అది అలాంటి చక్రంలాగా ఏం చేయాలో చెప్తున్నారు. ఎవరు? విశాలమైన భుజాలు కలిగిన వాడు పద్మనాభుడు. ఆ పద్మనాభుడి యొక్క విశాలమైన బాహువులు కలిగిన స్వామి చేతిలో చక్రం వలె నువ్వు మెరవాలి, అలా మెరిసి వర్షించాలి అని. ఎలా మెరవాలో, ఎలా ఉరమాలో కూడా ఆమె పర్జని దేవుణ్ణి ఆజ్ఞాపిస్తోంది. స్వామి మెరుపును కాకుండా పద్మనాభుని చేతిలో చక్రం మెరుపును చెప్తోంది. ఎందుకనండి అంటే ఎంతమందికైనా రక్షణ ఇచ్చేస్తుంది ఆ పద్మనాభుని చేతిలో యొక్క చక్రము. పద్మము నాభియందు కలిగిన వాడే కదా పద్మనాభుడు అని అంటాము. నారాయణుడే, కానీ సృష్టి చేసే సమయంలో ముందుగా ఆయన నాభిలోంచి ఒక పద్మం వస్తుంది కాబట్టి ఆయనని పద్మనాభుడు అని అన్నారు. ఇక్కడ సృష్టికాలంలో పరమాత్మలో ఒక మెరుపు వస్తుంది, అలాంటి రంగు నీకు ఉండాలి అని చెప్పింది కదా. ఆ పద్మంలోంచి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడైతే పుట్టారో పరమాత్మకి మొట్టమొదటి కొడుకు ఆయనే కదండి, పెద్ద కొడుకు ఆయనే. పరమాత్మకి పుట్టాడు, కానీ పరమాత్మ గంభీరంగానే ఉంటాడు. నాకు పిల్లలు పుట్టారు అయినా ఆయనేం డ్యాన్స్ చేయడు. చక్రవర్తులు ఎక్కడైనా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ పరివారం అంతా డ్యాన్సులు చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం గంభీరంగానే ఉంటారు కదా. ఆనందం ఉంటుంది లోపల, కానీ ఎక్స్ప్రెస్ చేసే సమయం వేరేగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ చక్రం, పద్మనాభుడి యొక్క చేతిలో ఉన్న చక్రం ఎంతో ఆనందంతో ఇంకా ప్రకాశిస్తూ ఉంటుందట, పొంగిపోతూ ఉంటుందట. మా స్వామికి సంతానం కలిగింది, మొదటి సంతానం కలిగింది అని చెప్పి స్వామి యొక్క ఆయుధాలు, పరివారం అంతా కూడా పండగ చేసుకుంటారట. అలాగా ఈ చక్రం, సుదర్శన చక్రం తన ఆనందాన్ని తెలియచేస్తూ ఎలా మెరుస్తుందో అలా పర్జనిదేవా నువ్వు కూడా మెరిసి అప్పుడు వర్షించే అని చెప్తోంది. వలంబురి పోల్ నిండదిరిందో. పాంచజన్యం దాన్నే కదా వలంబురి పోల్ అంటే పాంచజన్యంలాగా నిన్ను అదిరిందు, నిలిచి నువ్వు ఉరమాలి, శంఖంలాగా నువ్వు నిలిచి గర్జించాలి అంటోంది. లంకలో సీతమ్మను చూసి వచ్చాడు హనుమ. తిరిగి వచ్చేటప్పుడే దుష్టా సీత అనుకుంటూ ఆయన వచ్చిన ఆ సౌండ్ ఉంటుందే, వీళ్ళు తీరంలో ఉన్నటువంటి రాక్షసులందరూ వింటారు ఆ సౌండ్ని. అది వినేసరికే వాళ్ళకి అర్థమైపోతుంది పని పూర్తి చేసుకుని వస్తున్నాడు హనుమ. ఆయన చేసిన శబ్దం, గర్జన అలా ఉందట. తన యొక్క విజయాన్ని తెలిపే విధంగా ఉంది హనుమ గర్జన అంటారు. అలాంటి గర్జన నువ్వు చెయ్యాలి. మేఘానికి మెరవడం, గర్జించడం ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలే కదా. మళ్ళీ ఎందుకు చెప్తోందండి? ఎక్కడ చూసినా ఆ యాండాళ్ళ తల్లికి సర్వత్రా స్వామే కనిపిస్తున్నాడు. ఆ చక్రం పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణి రూపం. ఆ చక్రం వలె మెరుపు, శంఖం వలె ఉరుము అని చెప్తుంటే సర్వత్రా శ్రీమన్నారాయణే ఆండాళ్ళకి దర్శనమిస్తుంటే మళ్ళీ ప్రత్యేకించి చెప్తోంది. ఆ మేఘం ఉరుముతుంది, గర్జిస్తుంది, ఇవన్నీ కామనే, కానీ పరమాత్మ సంబంధంతో ప్రతిదాన్ని దర్శిస్తోంది మన గోదాదేవి.
తాజాదే సారంగము తైత్త సరమజే పోల్. తాజాదే, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా సారంగముదైత సరమజే పోల్. సారంగాన్ని ధరించినటువంటి ఆ శ్రీరాముడు ఉన్నాడే, ఆయన యొక్క విల్లు నుండి సరమజే పోల్ బాణాలు ఎలా అయితే వస్తాయో అంత తీవ్రంగా నువ్వు చక్కగా వర్షాన్ని కురిపించు. వాజవులకనిల్ పెయిదిడాయ్. వాజ, ఈ సుఖించేలాగా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సుఖించేలాగా నువ్వు వర్షించు అని చెప్తోంది. ఆలస్యం చేయకుండా ఈ లోకంలో వాళ్ళందరూ సుఖించాలి అంటే నువ్వు శ్రీరామన్ చేతిలోని బాణాలు ఎలా వర్షిస్తాయో, ఎలా బాణ వర్షం కురుస్తూ ఉంటుందో అలా నీ వర్షాన్ని నువ్వు కురిపించు అని కోరుతోంది. శ్రీరాముని శరవర్షం ఏం చేస్తుంది? మంచివారికి ఆనందాన్ని కలిగిస్తుంది, చెడ్డవారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ అలా కాదు, నువ్వు ఆ శరవర్షంలోని వేగాన్ని మాత్రమే తీసుకో. రేపల్లో అందరూ సుఖంగా ఉండాలి, మళ్ళీ కొంతమందికి బాధ కలగడం ఉండకూడదు. అందుకనే వాజ ఒలగనిల్ అంటోంది. నువ్వు కురిపించే వాన వలన లోకమంతా సుఖంగా ఉండాలి తప్ప కొంతమందికి బాధ కలిగించకూడదు. ఇది లోకమంతా చల్లగా ఉండాలి అని అమ్మవారు కాబట్టే చక్కగా ఇలా మాట్లాడుతోంది. పరమాత్మ ఏమని ఆజ్ఞాపించాడు? పుణ్యాత్ములుండే చోటే వర్షించు, పాపాత్ములుండే చోట వద్దు అని అన్నాడు. కానీ అమ్మేమంటోంది? ఈ గోష్ఠి అంతా కూడా ఆండాళ్ళ గోష్ఠి కాబట్టి లోకమంతా చల్లగా ఉండాలి, దానివల్ల ఎవ్వరికీ బాధ కలగకుండా ఉండాలి అని ఈ పర్జన్య దేవుణ్ణి ఆజ్ఞాపిస్తోంది. నువ్వు ఇలా వర్షం కురిస్తే గనక మేమందరం కూడా మార్గజి నాంగళం మార్గజి నీరాడ మగిழிందు, మేమందరం కూడా సంతుష్టలమై, మగిழிందు అంటే ఆనందంతో, మార్గజి నీరాడ మార్గశీర్ష స్నానాన్ని మేము చేస్తాము. మేము కూడా ఆనందంతో చక్కగా ఈ స్నానం చేసి పరమాత్మని పొందడానికి అర్హతని పొందుతాము అని అంటోంది. మేఘం వర్షిస్తే లోకంలో అనావృష్టి తీరిపోతుంది, లోకంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు. అప్పుడు అలా సుఖంగా ఉన్నవారిని చూస్తే మాకు కూడా ఆనందం కలుగుతుంది కదా. కొంతమంది బాధగా ఉంటూ కొంతమంది ఆనందంగా ఉండడం కుదరదు కదా. అందులో అమ్మవారికి అసలు కుదరదు. అందరూ ఆనందంగా ఉంటే తప్ప తల్లి సుఖంగా ఉండలేదు. కొంతమంది సంతానంలో ఒకళ్ళో ఇద్దరు బాధపడుతూ ఉన్నారనుకోండి, ఆమె మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు కదా. అందువలన మాకు వ్రతం కోసం అనుమతి ఇచ్చినటువంటి ఆ పెద్దలందరూ కూడా ఆనందంగా ఉండాలి. అలాంటి ఆనందంలోనే మేము స్నానం చేయగలుగుతాము, ఆనందంతో చేయగలుగుతాము. అనావృష్టి గుర్తొచ్చిందనుకోండి, పెద్ద కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం మేము, ఇప్పుడు అనుమతి ఇచ్చారు కాబట్టి. కానీ వాళ్ళకి ఆనందం లేదనుకో, మాకు కూడా ఆనందం ఉండదు కదా. అందుకని ఈ లోకమంతా సుఖించేలాగా, ఈ సృష్టిలో ఉన్నటువంటి వారందరూ ఆనందించేలాగా అనావృష్టిని దూరం చేస్తూ మాకు వర్షాన్ని కురిపించు అని, ఈ సస్యశ్యామలంగా పంటలు పండాలి, పెద్దలందరూ కూడా ఆనందించాలి. అప్పుడు మేము స్వామిని దర్శిస్తే మాకు పరమ ఆనందం కలుగుతుంది. అందువల్ల నువ్వు వర్షం ఎలా చెయ్యాలి అంటే సముద్రం లోపలికంటా వెళ్ళి చక్కగా నీటినంతా స్వీకరించి రాముని సరవర్షంలాగా చక్రంలాగా మెరిసి శంఖంలా ఉరిమి సరవర్షంలాగా కురిసి అందరినీ ఆనందింపచేయవయ్యా అని అంటున్నారు. పైకి ఇలా మనం ఈ అర్థాన్ని చెప్పుకుంటే లోపల ఆచార్యుల గురించి చెప్తోంది మన గోదాదేవి అని అంటారు. ఆచార్యులు అనేవారు వేదాల్లో ఉండే విషయాల్ని అందరికీ చెప్తేనే కదా పరమాత్మ యొక్క స్వభావం ఎటువంటిదో మనకి తెలుస్తుంది, పరమాత్మని ఎలా చేరుకోవాలో మనకి తెలుస్తుంది, ఈ జీవుడు ఏం చెయ్యాలో తెలుస్తుంది. అందుకని ఆచార్యులు అనేటువంటి వారు ఏం చేస్తారట అంటే వేదాంతాల్లో ఉండే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మేఘాల్లాగా గ్రహించి మేఘం ఎలా అయితే అన్ని చోట్ల సమానంగా వర్షిస్తుందో ఆచార్య పురుషులు కూడా అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా తమ శ్రీ సూక్తులు అనే వర్షాన్ని కురిపిస్తారు. లోకమంతా కూడా పరమాత్మని చేరుకుని ఆనందించేలాగా వాళ్ళు తమ ఉపదేశాల్ని ఇస్తూ ఉంటారు. ఇది లోపల ఉండే అర్థం. ఇలా పర్జన్య దేవుడు వచ్చి గోదాగోష్ఠిని అడిగాడని, ఎలా వర్షించాలో గోదమ్మ ఆదేశించింది ఈ పాసురంలో అని మనం తెలుసుకున్నాం. పాసురానికి ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. ఆழிమழை కన్నా ఒన్ను నీ కైకరవేల్ ఆழிయల్ పొక్కు మొగందు
கொடுவார்த்தேரி ஊழி முதல்வனுருவம்போல் மேய்கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். సోచిష్టమాలికా బంధగంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.